అందరికీ నమస్కారం. నాకు చేతి కాలు వణుకుతున్నాయి మిమ్మల్ని చూస్తుంటే. నాకు ఇంత అభిమానం నిజంగా నా జీవితం సార్థకం అనుకుంటాను. మా నాన్న ఆస్తి ఉందో లేదో తెలీదు, మీరందరూ నాకు ఆస్తి. నాకేం మాట్లాడాలో ఏంటో నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. నాకు ఏడుపు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంత అభిమానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్. ఇంత మంచి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. మళ్ళీ నాకు బాబాయ్ తిప్పేస్వామి అంకల్, చాలా థ్యాంక్ యూ అంకల్. నేను 2019లో బ్లైండ్ క్రికెట్కి నేను జాయిన్ అయ్యాను. నేను మొత్తం కర్ణాటకలోనే స్టడీ చేశాను. అప్పుడు నేను 2019లో ఆంధ్ర బోర్డ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందుకే నేను అన్ని స్టడీ మొత్తం నేను కర్ణాటకలోనే చదివాను. అందుకే నాకు కర్ణాటక బోర్డ్ నుంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఒకటే కారణం, మహాంతేష్ సార్, క్యాబీ, సమర్థనం చాలా చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. అంటే సొసైటీలో బ్లైండ్ అంటే ఏంటో ఒక తక్కువలో చూస్తారు అందరూ. మాకు లేదు, మీకు కూడా అవుతుంది, మీకు కూడా ఏమైనా సాధిస్తారు అని మమ్మల్ని ప్రోత్సహిస్తారు మహాంతేష్ సార్. మీకు అందరికీ తెలియదు అనుకుంటాను, మహాంతేష్ సార్ టోటలీ బ్లైండ్. ఆయన టోటలీ బ్లైండ్. 16 సంస్థలు స్థాపిస్తారు వాళ్ళు ఇండియాలోనే. సమర్థనం ఫౌండేషన్. నిజంగా నాకు మహాంతేష్ సార్ ఇన్స్పిరేషన్. నేను రాజు సార్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతాను. నాకు ఒక ఆశ, నేను కూడా రాజు సార్ లాగే అందరికీ నాకు సేవ చేయాలని నా ఆశ. ఆయన ఎంత అంటే ఒక నేను ఎమ్మెల్యే, నేను హై లెవెల్లో ఉండాలి అని ఒక కొంచెం కూడా సార్కి ఒక ఏమంటారు గర్వం లేదు ఆయనకి. నిజంగా నేను ఎన్నోసారి నాకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు చూశాను నేను. అంటే మడాక్షిలో ఎమ్మెల్యే వస్తుంటారు, ఇలాంటి ఎమ్మెల్యే సార్ మాకు దొరకడం మా అదృష్టం. ఖచ్చితంగా సార్, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మడాక్షిరా ఎవరికి తెలీదు, సారు అందరికీ పరిచయం చేశారు. మాది ఒక ఊరుంది, మేము కూడా సాధిస్తాము, మమ్మల్ని కూడా అన్ని ఫెసిలిటీ ఉన్నాయని పరిచయం చేశారు. నాకు చాలా గర్వంగా ఉందండి. ఖచ్చితంగా మా ఊరికి ఇంకా 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 పేరు తేవాలని నా ఆశ పుడుతుంది నా లోపల. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకి నా 2 తమ్ముళ్ళు ఉన్నారు. మాకు తినడానికి కూడా ఒక పూట ఫుడ్ లేదు అప్పుడు. అంత కష్టం మాకు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా అమ్మ నాన్న ఎంతో కష్టం పడ్డారు. మీ అమ్మాయికి చూపు లేదు, తనకు కనిపించదు, తనేం చేస్తుంది అన్నారు. ఆ రోజు మా నాన్న తల తగ్గించారు.
ఈరోజు నేను మా అమ్మ నాన్నకి తల ఎత్తి నిలడానికి నేను ప్రూవ్ చేశానండి. అది చాలు నాకు. మా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సార్ కూడా నన్ను పిలిచి గౌరవించారు. 10 లక్షలు కూడా నాకు అనౌన్స్ చేశారు. నేను సార్తో మాట్లాడాను. తన అమ్మాయికు సార్ అప్పుడు చెప్పారు, నాకు స్టేజ్ మీద చెప్పారు, తను కర్ణాటక బోర్డు కూడా ఆడి మా మట్టిలో పుట్టి మాణిక్యం అని చెప్పారు. చాలా నాకు అది. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు ఇంకా ఏమైనా చెయ్యాలి మా ఊరికి అని నాకు ఉత్సాహం వస్తుంది. నాకు ఖచ్చితంగా నేను రాజసార్కి మాటిస్తున్నాను, ఇంకా మా మడక్షీర ఇంకా అభివృద్ధి అవ్వాలని నేను కోరుకుంటాను, ఇంకా అభివృద్ధి చేస్తానని నేను మాటిస్తున్నాను సార్, ఇంకా పేరు తెచ్చి ఇస్తానని మాటిస్తాను సార్. సవిత అమ్మ కూడా ఉన్నారు, మా అక్క స్థాయిలో ఎమ్మెల్యే మేడం కూడా ఉన్నారు, మా అంకళ్ళు ఐఏఎస్ సార్ కూడా ఉన్నారు, ఐపీఎస్ సార్ కూడా ఉన్నారు. నిజంగా నాకు చాలా 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 గర్వంగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ పుట్టి నేను ఇక్కడ పుట్టానంటే నా అదృష్టం అనుకుంటాను. నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాలాగే అవ్వాలి, మీ అమ్మ నాన్నకు ఒక పేరు తేవాలి అని నేను కోరుకుంటాను అందరితో. మాకు మా 16 ప్లేయర్స్కి కూడా పూర్ ఫ్యామిలీ, వాళ్ళకి కూడా మంచి బట్టలు ఉండదు, మంచిగా చదువుకోవడానికి ఒక స్కూల్ ఉండదు, ఒక పూటకి ఫుడ్ ఉండదు వాళ్ళకి. మేము క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ కూడా లేదు మాకు. అంటే నార్మల్ క్రికెట్ వాళ్ళకి పెద్ద పెద్ద గ్రౌండ్ ఉంటాయి, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి, మాకు అవన్నీ ఏం లేదు. మాకు అన్నీ సమర్థనం క్యాబేజ్ చూసుకుంటుంది, మాకు ఏమేమి కావాలో మాకు షూ కూడా వాళ్ళే కొనిపిస్తారు, బట్టలు కూడా వాళ్ళే కొనిపిస్తారు. నార్మల్ క్రికెట్ బ్లైండ్ క్రికెట్ చాలా తేడా ఉంది. నార్మల్ క్రికెట్ మేము అంటే చూసి ఆడతాము, బ్లైండ్ క్రికెట్ మేము మొత్తం మాది బాల్ సౌండ్ వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యి మేము ఆడతాము. మా బ్లైండ్ క్రికెట్లో 3 కేటగిరీ ఉన్నాయి, B1, B2, B3 అని. B1 అంటే మొత్తం కనిపించదు వాళ్ళకి, B2 అంటే అప్ టు 2-3 మీటర్స్ కనిపిస్తుంది, B3 అంటే అప్ టు 5-6 మీటర్స్ వరకు కనిపిస్తుంది. B2, B3 వాళ్ళకు కూడా ఎండలో కనిపించదు వాళ్ళకి, అంటే బ్లర్ అవుతుంది. నేను B3 కేటగిరీలో ఆడతాను, నాకు కూడా అంతే, ఎండలో కొంచెం ఫుల్ బ్లర్ అయిపోతుంది. మేము మొత్తం ఆ బాల్ సౌండ్ మీద డిపెండ్ అయ్యి మేము క్రికెట్ ఆడతాము. ఫస్ట్ T20 వరల్డ్ కప్ మాది, ఫస్ట్ క్యాప్టెన్ నేను. ఫస్ట్ మేము వరల్డ్ కప్ విన్ అయ్యామంటే ఇంకా ఫ్యూచర్లో వరల్డ్ కప్ కూడా ఖచ్చితంగా విన్ అవుతాం మేము. అంటే మా ఇండియన్ టీము వరల్డ్లోనే బెస్ట్ టీము ఇండియన్ టీం. గవర్నమెంట్ కూడా మాకు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. 11th కూడా పవన్ కళ్యాణ్ సార్ కూడా పిలిచారు నన్ను, మమ్మ టీంని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కన్నీళ్ళు వచ్చినాయి.